బలగం ఫేమ్ మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన మొగిలయ్య కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటూ అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఉన్నారు. అనారోగ్యంతో 3 సంవత్సరాల క్రితమే మరణిస్తాడని డాక్టర్లు చెప్పినా సపర్యలు చేసుకుంటూ ఇన్ని రోజులు బతికించుకున్నామంటున్న మొగిలయ్య భార్య కొమరమ్మతో ఈటీవీ ముఖాముఖి. బలగం సినిమా ద్వారా ఎంతో గుర్తింపు పొందారు మొగిలయ్య కొమరమ్మ దంపతులు. అందులో పాడే పాటకి నిజంగా చెప్తున్న ఆ పాట ఎవరు చూసినా కూడా కళ్ళు చెమర్చకమాను. అలాంటిది మొగిలయ్య ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురై ఈ ఉదయం కన్నుమూశారు. దీనికి సంబంధించి మరి కొమరమ్మ మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్ మొన్న షుగరు లోబడ్డది, మళ్ళా నిన్న డయాలసిస్ నడతలేదు సార్. షుగరు 400 పెరిగింది, బీబీ 80కి వచ్చింది. వచ్చి ఈ గుండె అన్నది 4 సార్లు ఛాతీని వేయించిన సార్. 16 ఆపరేషన్లు చేయిస్తే అవన్నీ చేయిస్తే ఏది సక్సెస్ కాలే. లాస్ట్కు ఛాతీని వేపియమ్మంటే ఛాతీని వేయించిన 4 ఆపరేషన్లు వేయించిన ఛాతీన. గుండెకే వేయించుట్లా ఆయనకు ఈ కిడ్నీలు ఎట్లా ఖరాబ్ అయినాయో ఆ గుండె మొత్తం ఖరాబ్ అయిందట. ఆ గుండె ఖరాబ్ అయ్యి కొంచెమంతే గుండె కొట్టుకుంటుందమ్మా. ఇక ఈయన పొద్దుగాల నైటు 2 గంటలకు కిందిట్ల మీదిట్లా చెత్త అంటే సమరాజ్ హాస్పిటల్కి వేసుకుపోతే అమ్మ సార్లు ఎప్పుడు కష్టం రాని, ఎప్పుడు బాధ రాని, ఏ చిన్న కష్టం రాని సమరాజ్ ఉన్న సార్లు అందరు మంచివాళ్ళు. పైసలు నేను పెట్టుకున్నా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ మంచిగా నడిపించేది. లెగ్ రీచరు పెట్టాలమ్మా అంటే పెట్టుండి సార్ అన్నావు అంటే పెడితే గుండె కొట్టుకుంటలేదమ్మా, అయిపోయింది. కిడ్నీలు ఎట్లా ఖరాబ్ అయినాయో ఆయన గుండె సుత ఖరాబ్ అయింది. మొత్తం రక్తం గడ్డలు కట్టి బయటకు వస్తుంది. అది ఇక నడవలేదు. ఆయన బతకడు, పానం పోతుంది. ఏం జంగుంచమంటే ఏం జంగుంచమైంది, అక్కడ ప్రాణం పోయింది. ఆయన్ని బతికించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం నిజంగా నేను ఆయన గురించి పోతే నా ఏల్సు తిరిగింది సార్. నా కాలు పట్టుకునే తిరిగిన కాలు ఇప్పుడు మొత్తం నడవత్తలేదు సార్. నన్ను ఒక దావకాలను ఆయన ఒక దావకాలు వేసారు సారు. ఏదే ఆ ఏళ్ళు ఈ నరాలన్నీ కట్టయి నాకు ఈ కాలు ఇప్పుడు నడవత్తలేదు సారు. నా రెక్కల మీదనే బతికించుకున్నా సారు. నేను ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, భూమి లేదు, జాగలేదు సార్. ఆయన అట్టున్నా కానీ నేను అటో ఇటో పోకురాలో పోయి నేను పావులో పన్నీరు తెచ్చి ఆయన సాదుకున్నా సార్. నాకేమి లేదు సార్, ఒక్క ఇల్లు ఒక్కటే ఉన్నది సార్, ఏమి లేదు. నా బతుకు గింతే ఉన్నది. ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నా సార్. ఇది మీద ఎండాకాలం వస్తే అవస్థ పడతా అంటే ఆయన బాధ చూడలేక పాత చీరలన్నీ, కాటన్ చీరలన్నీ ఆ మామిడి చెట్టు కట్టి అన్ని నీళ్లు కొట్టుకొని దాని కింద ఆయనకు ఊక రగ్గు దడిపి కప్పిన సార్. 6 నెలలకే చచ్చిపోతానన్నారు. అప్పుడు 6 నెలలకు చచ్చిపోతానన్ను 3 సంవత్సరాలు కాపాడుకున్నా సారు. అదా భయపడకే కొమరమ్మ, నేను మళ్ళా తిరిగి వస్తానన్నావు అయ్యా. బామా నువ్వు బాధపడకని నాకు ఎన్నో తీర చెప్పిండు అయ్యా. ఏ పాట పాడినా బంగారు పాట. ఓ నారీ నవమో మనాంగి, నారీరో నవమో మనాంగి, చెలియారో చెంచాల నేత్రి అనంటే నారీ నవమో మనాంగి చెలియా చెంచాల నేత్రి వారేవ్వ అని నాదా నా ప్రాణనాదా, నాదా నా ప్రాణనాదా, వందనవులు ప్రాణనాదా. ఈడుగా జోడుగా కొన్ని రోజులు కలిసి ఉందామనుకుంటే నీడు నా జోడు.